రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రైతుల కష్టాలను గాలి కొదిలేసిందని విమర్శిస్తూ నంద్యాల జిల్లాలో వైసీపీ శ్రేణులు గలమెత్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ నేడు నంద్యాల టెక్కే మార్కెట్ యార్డు వద్ద వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, రాష్ట్ర సిఈసి పిపి నాగిరెడ్డి సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొని ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతులకు అవసరమైన యూరియా, పురుగు మందులను సకాలంలో అందించలేక ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేసిందని వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రైతు పండించిన జొన్న, మొక్కజొన్న, వరి, పసుపు పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా ఆచరణలో మాత్రం కొనుగోలు చేయకుండా రైతులను నట్టేట ముంచుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు అందించి రైతులకు వెన్నుదన్నుగా నిలిచారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం రైతుల శ్రేయస్సును విస్మరిస్తోంది అని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, పార్టీలకు అతీతంగా రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ నాయకులు, మహిళా విభాగం ప్రతినిధులు, నంద్యాల మండల అధ్యక్షులు మరియు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి రత్నబాబు చౌదరి, నంద్యాల నియోజకవర్గ పరిశీలకుడు సూర్యనారాయణ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి శశికళారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైసీపీ నంద్యాల మండల అధ్యక్షుడు బసవేశ్వరారెడ్డి, నంద్యాల నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, వైసీపీ జిల్లా కార్యదర్శులు శివనాగిరెడ్డి, దేవనగర్ భాషా, గోస్పాడ్ మాజీ ఎంపీపీ ఆర్థర్ సైమన్, జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, టీవీ రమణ, కారు రవికుమార్, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, వైసీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో కష్టాల పరంపర కొనసాగుతూ ఉందని చెప్పడానికి ఎన్నో దాఖలాలు ఉన్నాయి. ఈరోజు రైతులు ఏ రకంగా నష్టపోతూ ఉన్నారు, ఏ రకంగా కష్టపడతా ఉన్నారు అనేది ఏ విభాగంలో చేసిన రైతునైనా అడిగినా కూడా వాళ్ళ బాధలు వర్ణనాతీతం. రైతే రాజు అని చెప్తారు. రైతును దోచుకోవడమే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ఎజెండాగా తెలుస్తూ ఉంది. మొక్కజొన్న కేంద్రం, మొక్కజొన్న కొనుగోలు, మద్దతు ధర మేము కొంటామని చెప్పారు. మార్కెట్ యార్డ్లోకి వచ్చాం. మన ముందు మొక్కజొన్న కూడా వేసినారు. మార్కెట్ యార్డ్లో ఉంది. నేను సూటిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరు మొక్కజొన్న కొంటా ఉన్నారా? కొనట్లేదు. 1700 రూపాయల నుంచి 1750 రూపాయలకు మార్కెట్ యార్డ్లో ఆరబోసుకొని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటా ఉన్నారు. ఇది దీని పరిస్థితి. మీరు మద్దతు ధర 2400 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఎందుకు కొనుగోలు చేయట్లేదు? కొనుగోలు చేయనప్పుడు మద్దతు ధర ప్రకటించి ఏం ప్రయోజనం? సమయానికి ఏ ఒక్క పని కూడా మీరు చేయట్లేకపోతున్నారు. గత సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతులు తీసుకుంటే ట్రాక్టర్లతో రాసులు పోసినారు. వాస్తవం కాదా? ఈరోజు ప్యాడీ, ధాన్యం కొనుగోలు ఏ రకంగా చేస్తూ ఉన్నారు? మీరు 1150 రూపాయలకు తిరుగులు ఫైలు తీసుకుంటా ఉన్నారు. దగ్గర ప్రతి దానికి మద్దతు ధర ఎంత? 1750 రూపాయలు, 1650 రూపాయలు మద్దతు ధర చెప్పి 1150 రూపాయలు. అరటి వాళ్ళ కష్టాలు ఏ రకంగా ఉన్నాయి? ఏ ఒక్క రైతుకు మీరు మేలు చేసినామని చెప్పగలుగుతా ఉన్నారా? ఏ ఒక్క రైతుకు, ఏ ఒక్క విభాగం యొక్క రైతుకు మంచి చేసినామని చెప్తా ఉన్నారా? ప్రతిసారి అబద్ధాపు వాగ్దానాలు, మీ ఎల్లో పత్రికలు తప్ప వేరే ఏమీ చేయలేకపోతా ఉన్నారు. అదే మా జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో భూసార కేంద్రం దగ్గర నుంచి రైతు భరోసా కేంద్రాల్లో అన్ని చేసుకుంటూ పోయినాం. విత్తన శుద్ధి, శాండ్ టెస్టింగ్,
సీడు, ఆన్లైన్లో పంట నమోదు కేంద్రము, తర్వాత మద్దతు ధర ఇమ్మీడియట్ గా ఇక్కడే, నేను కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పనిచేసినాను, నా సర్వీస్ కూడా ఉంది. ఇక్కడే పసుపు కూడా కొనుగోలు చేయడం జరిగింది. పసుపు రేటు తక్కువ వస్తాయి. ఒక్క నెలలో డబ్బులు ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఎంతమంది వస్తే అంతమందికి ఇక్కడ తీసుకున్నాం. మీరే సాక్ష్యం, ఈ పత్రికలే సాక్ష్యం ఏ రకంగా చేసుకున్నారు. ఈ రోజు మీరు మొక్కజొన్న కొంటామని చెప్తా ఉన్నారు, కొనకుండా ఏ రకంగా మార్కెట్ యార్డ్ బూసిపోయిందో చూడండి. రైతులంటే మీకు కళ్ళకు కనపడడం లేదని చెప్పేసి మీ ద్వారా అడుగుతా ఉన్నా. ఎప్పుడైనా రైతులకు యూరియా కష్టాలు వచ్చాయా? యూరియా బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం, రైతులు ఇవ్వకపోవడం, మళ్ళీ ఏమన్నా అడిగితే యూరియా వాడితే ఆ ముఖ్యమంత్రి గారిని ఏమనాలో తెలియదు, క్యాన్సర్ వస్తుంది అని చెప్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి మనం యూరియా వాడుతా ఉన్నాము గుర్తుందా మీకన్నా? ముఖ్యమంత్రి గారు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతా ఉన్నాము. ఈ రోజు మీరు కొత్తగా కనుక్కొని యూరియాలు బ్యాన్ చేపియండి. ఇండియా అంతా, ఆంధ్రప్రదేశ్కు మాత్రమే కాదే యూరియా, ఇండియా అంతా కూడా ఉంది కదా. నానో యూరియా వాడతారంటారు. అదే వైసీపీ రైతులకు మాత్రమే యూరియా దొరకదు, తెలుగుదేశం వాళ్ళకు యూరియా దొరుకుతుంది. వాళ్ళు వాడితే క్యాన్సర్ రాదా? వైసీపీ రైతులేనా? ఎంత దుర్మార్గమైన ఆలోచన అంటే, రైతులను మీరు తెలుగుదేశం రైతు వైసీపీ రైతుని విభజన భావం భేదభావం ఎవరైనా చేస్తారండి? నేను నిజంగానే అడుగుతున్నా, ప్రతి రైతును అడుగుతున్నాను, దయచేసి మీ కష్టాలను మీరు గుర్తించండి. మీరు ఏ పార్టీలో ఉంటారో అవసరం లేదు, మీరందరూ కలిసి రండి. కష్టాలు మీకు అందరికీ ఉన్నాయి, నష్టం అందరికీ వస్తుంది. పోయిన సంవత్సరం మిర్చి ఏం రేట్ వచ్చింది? ఏ ఒక్కటన్నా మీరు సరిగ్గా చేసుకుంటా పోతా ఉన్నారా? మొన్నటికి మొన్న మంచి క్రాప్ సీజన్ వస్తే డీజిల్ షార్టేజ్. ఎంత కష్టాలు! ఎందుకు డీజిల్ షార్టేజ్ వచ్చిందండి? ఇండియాలో ఎక్కడా లేని చోట కేవలం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వచ్చింది? బల్క్ పర్చేస్ కు కొనాలని చెప్పేసి డైరెక్ట్ గా ఒక లెటర్ ఇచ్చేసి తీసుకుంటారా? మళ్ళీ మేమంతా ధర్నా చేసిన తర్వాత సెంట్రల్ ముట్టికాయలు వేస్తే మానుకొని మళ్ళీ డీజిల్ షార్టేజ్ లేకుండా క్లియర్ చేసుకుంటా పోతారా? 150 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయల వరకు స్కామ్ చేస్తారు. ఏ ఒక్క దాంట్లో మీరు స్కామ్ లేకుండా బతుకుతా ఉన్నారో చెప్పండి. నేను డైరెక్ట్ గా అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, రైతుల గురించి పట్టించుకోకుంటే ఏ ఒక్క ప్రభుత్వము బాసిల్లదు. ఖచ్చితంగా మీరు రైతుల గురించి, రైతుల కష్టాల గురించి మీరు ఖచ్చితంగా చెయ్యాలి. వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉండాలి. మీరు అండగా లేకుంటే మీ మెడలు వంచైనా సరే మేమైతే రైతులతో పాటు ఉండి, రైతుల పక్షాన ఉండి పోరాడదామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు రైతులు పండించిన ప్రతి వస్తువుకు కూడా మద్దతు ధరకు కింది ధరలే ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా మద్దతు ధర లేదు. ముఖ్యంగా ఈరోజు జొన్నలు కానీ, మొక్కజొన్నలు కానీ, అదేవిధంగా పప్పు ధాన్యాలకు సంబంధించి కూడా అన్నీ కూడా ఎంఎస్పికి దిగువ భాగాన్ని ఉన్నాయి. అయినా కూడా మరి ప్రభుత్వము ఒక్క పంట కూడా కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే ఈ రోజు మనం నంద్యాల మార్కెట్ యార్డ్లోనే చూస్తున్నాము, రైతులందరూ ఇక్కడే మొక్కజొన్న ఆరబోసుకున్నారు. మరి దీనికి మద్దతు ధర 2400 అయితే ఈరోజు బయట మార్కెట్లో 1700కు అమ్ముకుంటున్నారు. మరి జనవరి నుంచి రైతులందరూ రిప్రజెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ను. ఎందుకంటే మొక్కజొన్న పండింది, మరి గవర్నమెంట్ కొనుగోలు చేయాలని చేస్తుంటే ఇంతవరకు దానికి బాధ్యత రహితంగా మరి గవర్నమెంట్ చేస్తుంది. మరి ఈరోజు జొన్నలు కొంటామన్నారు, జొన్నలు కూడా కొంటామని చెప్పి 10 రోజులైంది. మరి ఏ ఊర్లో కూడా ఒక్క లారీ కూడా బయట మరి కొనుగోలు చేసి బయటకు పోయిన సందర్భాలు లేవు. అదేవిధంగా మరి దీంట్లో మన ప్రొక్యూర్మెంట్లో రాజకీయమే చేస్తున్నారు. ఫర్టిలైజర్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే మరి అందరికీ తెలుసు, వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వము మరి ఏ రోజైనా కానీ పంటకు దిగువన మద్దతు ధర ఉందంటే మన 2-3 రోజులలోనే పర్చేజ్ సెంటర్స్ ఏర్పాటు చేసి కొనుగోలు చేయడం జరిగింది. ప్రతి రైతు పండించిన
ధాన్యాన్ని కానీ ఆఖరుకు అప్పుడు కల్లాలలోనే కొనడం జరిగింది. అదే విధంగా మళ్ళీ మీకు అందరికీ తెలుసు, ముఖ్యంగా మామిడి రైతులు కానీ పొగాకు రైతులు కానీ మరి లాస్ట్ ఇయర్ ఎంత ఇబ్బంది పడినారు, ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మీకు అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా ఈ బెల్ట్ అంతా వరి పండించే బెల్టే కాబట్టి మరి మద్దతు ధరకు వరిని కూడా కొనుగోలు చేయాలా. మరి ఈరోజు చూసుకుంటే క్వింటల్ 2200కు పైగా మద్దతు ధర ఉంటే మరి ఇక్కడ 75 కేజీల ప్రకారము 1450, 1500 రేటు ఉంది. మరి ఎందుకు గవర్నమెంట్ దీన్ని కొనుగోలు చేయడం లేదో అర్థం కాలే. మరి ముఖ్యంగా రైతులకు అన్ని రకాలుగా ఇబ్బంది జరిగింది. మరి రీసెంట్గా మీకు అందరికీ తెలుసు, మంచి సీజన్లో హార్వెస్టింగ్ టైంలో మరి డీజిల్ కొరత రావడము, రైతులు చాలా ఇబ్బంది పడడం కూడా జరిగింది. మరి ఇవన్నీ గమనించి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము, రైతులు పండించిన ఈ మొక్కజొన్న కానీ జొన్న కానీ అంతా మద్దతు ధరకు కొనుగోలు చేయాలా, వరి కానీ మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరుతున్నాం. ఈరోజు ఉండే పరిస్థితి చూస్తే పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతులకు గిట్టుబాటు ధరలు ఇయ్యలేని ఈ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిన ప్రభుత్వం. ఈ అట్టర్ ఫ్లాప్ అయిందే కాకుండా కనీసము ఏది ఏమన్నా కానీ డీజిల్ దొరకదు. యూరియా అయితే 500 రూపాయలు అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. యూరియా స్కేర్ సీట్ అంటున్నాడు. యూరియా వేయడం వల్ల క్యాన్సర్ వస్తుంది అంటాడు చంద్రబాబు నాయుడు. నత్రజని లేకుంటే అసలు ఏ పంటన్నా ఎదుగుతుందా? ఆయన రైతు అయితే రైతును నేను 2 ఎకరాల రైతును నేను అంటున్నాడు. 2 ఎకరాల కన్నా నత్రజని లేకుండా పండించిన దాఖలాలు ఏడున్నాయని చూపించమని చెప్పండి. చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా రైతుల గురించి ఆలోచన చేసిన వ్యక్తే కాదు. ఆ రోజు నుంచి కూడా ఉచిత కరెంట్ ఇస్తా అని వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఇది ఉచిత కరెంట్ కాదు, బట్టలారేసుకరికి పనికొస్తా అని చెప్పిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు. రాజశేఖర రెడ్డి సార్ అసలు రిజర్వాయర్లు కట్టించి ఆయన ఉండే కాలంలో 2003లో ఆయన పాదయాత్ర చేసేటప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతానని, నేను ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తాను, ఉచిత కరెంట్ ఇస్తాను, రైతుల శ్రేయస్సు నా శ్రేయస్సు అని స్లోగాన్ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో. ఆ వ్యక్తి చేసిన రైతులకు ఈ రోజు కూడా మిగిలింది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో కొనకుంటలే విత్తనాలు కానీ మందులు కానీ ఏ ఒక్కటి కనీసం భూసార పరీక్షలు చేసి ఏం మిస్టేక్ ఉంది, ఏం మంది వేసే సరిపోతా అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్బీకేల ద్వారా ప్రతి ఒక్కటి అందించిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఉండే పరిస్థితి చూసే రైతులు చాలా, నేను ఒక రైతుగా పెద్ద రైతుగా మాట్లాడుతున్నాను. యూరియా దొరకదు, డీజిల్ కోసేటప్పుడు పంట కోసేటప్పుడు డీజిల్ దొరకదు. ఏమింటే డీజిల్ స్కేర్ సిటీ, దాని స్కామ్ కోసం యూరియా దొరకదు. మామూలుగా అయితే 2000 రూపాయలు కోత మిషన్ కు, 2000 డీజిల్ దొరకడం లేదని 3000 పెట్టి కోసినారు. అసలు గ్యాస్ అయితే గ్యాస్ను విచిత్రంగా అనిపిస్తుంది. గ్యాస్ స్కేర్ సిటీ చూసిస్తే గ్యాస్ సిలిండర్లు 1500, 2500 అమ్మితే, అదేవిధంగా యూరియా చూసి 500 అయితే దొరుకుతాయి, లేకుండా లేదు. ఇట్లాంటి ప్రభుత్వాన్ని నిజంగా రేపు ఎండగట్టే పరిస్థితి ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం, రైతులకు మాత్రంగానా మీరు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఇట్లే ఉన్నారనుకో ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా పడగొట్టేది ఖాయం అని చెప్పి డిమాండ్ చేస్తూ, ఇప్పుడు ఈ రైతుల గిట్టుబాటు ధర లేకనే రైతులందరూ రోడ్డు మీద పడినారు. రైతులకు ఏ రకంగా ఇప్పుడు అది కూడా 1750, 1800 అనే రకంగా చెప్పినారు, కానీ ఇప్పుడు 1150, 1200కు కూడా పోనీకి కూడా కష్టంగా ఉంది. ఇప్పుడు ఏ రకంగా చూసుకున్నా, మొక్కజొన్న చూసుకున్నా, ఏం చూసుకున్నా కూడా చాలా కష్టంగా ఉంది. యూరియా కొరత అయితే చాలా ఉంది. ఇప్పుడు యూరియా సప్లై చేయనప్పుడు యూరియా మొత్తం రాష్ట్రం మొత్తంగా ఎవరికి సప్లై చేయకుండా సేంద్రియ పద్ధతిని తీసుకొని రండి. చంద్రబాబు నాయుడు గారు సేంద్రియ పద్ధతిని తీసుకొని వస్తే అప్పుడు మీరే కొనుగోలు చేసి దాన్ని ఆ రకంగా తీసుకొని రావాలి. తెలుగుదేశం వాళ్ళకి యూరియా ఉంటుంది, వైసీపీ వాళ్ళకి యూరియా ఉండదు. అంటే అది మంచి పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారు. మేము చెప్పే సూటిగా ఏం చెప్తున్నామంటే, మీరు యూరియా లేకుండా చేయాలనుకుంటున్నారంటే సేంద్రియ పద్ధతిని తీసుకొని రండి. సేంద్రియ పద్ధతిని తీసుకొని వచ్చిన తర్వాత ఈ యూరియాని బంద్ చేస్తారు, నానో యూరియాని తీసుకొని వస్తారు, ఏం తీసుకొని వస్తారు అది మీ ఇష్టం. పద్ధతిని మార్చండి, రైతులను రోడ్డు మీదకి లాగొద్దండి. రైతులే మన దేశానికి వెన్నుముక అంటారు, రైతులనే వెన్నుముక ఎంచేస్తున్నారు మీరు. కానీ ఇది మంచి పద్ధతిగా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఇక్కడికి రావడం కారణం ఏమనగా, రైతులకి గిట్టుబాటు రేటు లేక రైతులు రబీ కాలంలో ఎర్ర జెండాలో విలువలా కొట్టుకుంటుంటే కూడా ఎవరు కనికరించే దిక్కు లేకుండా ఎక్కువ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. మద్దతు రేట్ అని చెప్పారు, బాగానే ఉంది.
మద్దతు రేట్ అంటే జొన్నలకి 3,690 రూపాయలతో పండిన ఉత్పత్తిని కొనుగోలు చేస్తామని చెప్పారు. కానీ ఆ ఉత్పత్తిని తరలించాలంటే చాలా కష్టసాధ్యంతో కూడిన పనిగా ఉంది. ఎందుకనగా 3,690 రూపాయలతో కొంటా ఉన్నారు, కానీ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ ఎక్కువైపోయి చాలా ఇబ్బంది పడతారు రైతులు. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే మద్దతు రేటు కొన్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఎప్పటికప్పుడు కళ్ళల్లోనే తయారైనటువంటి ఉత్పత్తిని ఇమీడియట్లీ గా తరలించడం జరిగింది. ఈ రోజు ఎవరైనా కాంట్రాక్టర్ ఎవరికి ఇచ్చారు ట్రాన్స్పోర్టేషన్, వాళ్ళు సరైన టైంలో ట్రాక్టర్స్ అయితేనేమి లారీలు అయితేనేమి పెట్టలేక రైతాంగము ఈ పండించిన పంటని ఈ వర్షాభావంలో ఏమైనా తడిచిపోతాయేమోనని బిక్కుమంటూ రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ మొక్కజొన్న అయితేనేమి జొన్నలు అయితేనేమి గిట్టుబాటు రేట్లు కల్పించి 50 మంది రైతాంగాన్ని సపోర్ట్ చేయాలని కుటుంబ గవర్నమెంట్ ని వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు రైతులు గిట్టుబాటు ధర సమస్యతోటి ఇబ్బంది పడుతూ ఉంటే వారి యొక్క ఇబ్బందులను చూడడానికి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇక్కడ మార్కెట్ యార్డ్కు రావడం జరిగింది. ఇక్కడ రైతులను విచారిస్తే ప్రభుత్వము ప్రకటన చేస్తున్నటువంటి దానికి ఇక్కడ జరుగుతున్నటువంటి దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. జొన్నలు ప్రభుత్వం 3,600 నుంచి 3,700 రూపాయల వరకు గిట్టుబాటు ధరను కల్పిస్తే ఇక్కడ రైతులను విచారిస్తే 2,700, 2,800 రూపాయలు మాత్రమే చెప్తా ఉన్నారు. అదేవిధంగా మొక్కజొన్న విషయం చూసినట్లయితే 1600-1700 రూపాయలు మొక్కజొన్నకు గిట్టుబాటు ధర ఇస్తున్నట్టుగా ఇక్కడ వీళ్ళు కొనుగోలు చేస్తున్నట్టుగా ఇక్కడ రైతులు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం అయితే ప్రచారంగా పేపర్లలో 2,400 రూపాయలు గిట్టుబాటు ధర ఇస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇంత కనీసం ప్రచారంలో ఇక్కడ వాస్తవానికి ఎక్కడ కూడా పొంతన లేనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. కానీ రైతులకు ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, మీరు అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు నమ్ముతున్నారు మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అంటే మీకు 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు నిరసనగా బషీర్బాగ్లో అసెంబ్లీ దగ్గర అక్కడ ధర్నా చేసినందుకు మిమ్మల్ని కాల్చి చంపినందుకు మీరు చంద్రబాబు నాయుడుని నమ్ముతున్నారా? లేకపోతే అతను అధికారంలోకి రావడానికి బంగారం పైన మీరు తీసుకున్నటువంటి రుణాలను మాఫీ చేస్తానని చెప్పేసి అవి మాఫీ చేయకుండా మళ్ళీ మిమ్మల్ని మీ బంగారు యొక్క ఆభరణాలన్నింటినీ వేలం వేసినటువంటి పరిస్థితులకు మీరు ఆయన నమ్ముతున్నారా? ఏ విధంగా మీరు నమ్మి ఈరోజు మీకు రాజన్న బిడ్డ జగనన్న ఆర్బికేలను ఏర్పాటు చేసి మీకు మద్దతు ధరను కల్పించి యూరియాను సప్లై చేసి మీకోసం మీ యొక్క సంక్షేమం కోసం ఇంత కష్టపడితే ఆయన మాటలు నమ్మకుండా ప్రతిసారి మిమ్మల్ని ఇంత దారుణంగా హింసిస్తున్నటువంటి మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుని నమ్మి ఈరోజు మీరు ఈ పరిస్థితులు మీరు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధరలు కూడా మీరు పొందలేనటువంటి పరిస్థితిని ఈరోజు మీరు అనుభవిస్తా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితులు మీరు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే రైతు అనేటువంటి వాడికి ఎలాంటి పార్టీ లేదు, అతను పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఈ రాష్ట్రం ఈ దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలంటే అదంతా కూడా రైతు మీద ఆధారపడి ఉంటుంది. అది కాదు, సుందరమ్మ పంపు ఎన్ని ఎకరాలు? అది 23 ఎకరాలు. 23 ఎకరాలు రైతుగా నువ్వు వేసినావు. ఏం పంట వేసినావు? నేను ఒక్కనే కాదు సార్, అందరు కలిసి. ఎంత అంత మొక్కజొన్ననే వేసినారు? అంతా మొక్కజొన్న. ఎన్ని తళ్ళు నీళ్లు వచ్చినాయి? 8 తళ్ళు పెట్టినా. 8 తళ్ళు నీళ్లు పెట్టినావు. నీళ్ళే కాదు, ఫర్టిలైజర్స్ కూడా ఎక్కువ వాడతారు. ఫర్టిలైజర్స్ ఎకరాకి అందాజు ఎంత వచ్చింది అది ఖర్చు? 9 బస్తాలు వేసినాం సార్. 10 బస్తాల దగ్గర వేసినాం. 10 బస్తాలు ఎకరాకు. ఈ రోజు రేట్ ఏముంది? 1700 అంటున్నారు. 1700 రేటు. 9 బస్తాలు 10 బస్తాలు మందేస్తే 8 తళ్ళు ట్రాక్టర్ తో కష్టపడి నీళ్లు తీసుకొని కష్టపడితే పొలం గుత్తేమి, ఫర్టిలైజర్స్ ఖర్చేమి, రైతు కష్టమేమి, నీళ్ల మందేమి, సేద్యాలు కూలీలేమి, హార్వెస్టింగ్. ఈ రోజు క్వింటాకు 1700 రూపాయలు. గవర్నమెంట్ ఏం చెప్తా ఉంది? ఏం రేటు? 2,400 రూపాయలు చెప్పి మార్కెట్ అడుగు తీసుకొని వచ్చేసి కేవలం ఆరబెట్టుకుంటా ఉన్నారు. గవర్నమెంట్ ప్రైసెస్ లో పెట్టుకుంటే కూడా కొనడానికి దిక్కు దివాణం లేకుండా చేస్తా ఉన్నారు. రైతు ఏ రకంగా బాగుపడతాడు? ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, బాధాకరమైన విషయం ఏమంటే, రైతుల్లో కూడా వీడు తెలుగుదేశం రైతు, వీడు వైఎస్ఆర్సీపీ రైతుని భేదభావం చూపెట్టేంత దుర్మార్గపు పరిపాలన చేస్తా ఉన్నారు. ఎవరు అంటే ఈ కూటమి ప్రభుత్వం. గవర్నమెంట్ మద్దతు ధర అని చెప్పింది కదా 2,400. ఏ రేటుకు పోతుందన్న ఇప్పుడు? 1700.
1700 మొక్కజొన్న ఆ. గిట్టుబాటు అవుతుందా? 1700 గిట్టుబాటు అంటే కాదు, ఇంకా 2400 గవర్నమెంట్ మద్దతు ధర 2400 అని చెప్పింది. ఆ రేట్ వస్తే కొనడం లేదు, మొక్కజొన్న కొనడం లేదు అసలు. జొన్న కొంటామన్నారు, ఇంతవరకు మొదలు పెట్టలే. ఊరికి ఆరేసుకునేకి వాడుతున్నారు. అంతే, ఇక్కడ వ్యాపారస్తులు వస్తారు కాబట్టి ఇంకా ఇక్కడనే అమ్మేస్తాం. ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాలి. నిరుడు కూడా కొనలే, ఈడు కూడా కొనదు, తెలిసిపోయింది గవర్నమెంట్ కొనదని. ఇంకా జొన్న నిరుడు కొనింది కాబట్టి ఈ సంవత్సరం కూడా కొంటదని కొంచెం పెట్టుబడి కూడా ఎక్కువైంది. ఏమన్నా పెట్టుబడి ఇంకా మామూలే, ఇంకా యూరియా రేట్లు అవి ఇవి. ఏడ యూరియా దొరుకుతుంది, యూరియానే దొరకడం. ఇంకా 700 నష్టం కదా, 700 రూపాయలు నష్టము. కింటాకు 700 నష్టము. 700 కింద యానం చేస్తుంది. ఇంకా వచ్చే ఆదాయం అదే బాగా. మా ఊరు వచ్చేసి రేమాలపురము. నేను షేక్ అబ్దుల్ కలాము. మొక్కజొన్న లేదు, గవర్నమెంట్ కొనడం లేదు. ఇంకా జొన్న కొంటామన్నారు, అది కూడా ఏం చేస్తారో ఏమో తెలియదు, ఇంతవరకు అయితే మొదలు పెట్టలేదు. అది మద్దతు ధర అయితే లేదు, గవర్నమెంట్ ఇంకా ఏం చెప్పలేదు. ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటున్నాం 1700 లెక్క. పోయిన సంవత్సరం కూడా తీసుకోలేదు. గత ప్రభుత్వంలో ఇంతకుముందు వైఎస్ఆర్ ఉన్నప్పుడు తీసుకున్నారు. అప్పుడు అయితే బాగానే వస్తున్నాయి ఎరువులు కూడా. సచివాలయం వాళ్ళు అందరూ వస్తున్నారు. సచివాలయాలు ఉన్నాయి కదన్నా, ఎందుకు రావట్లేదు వాళ్ళు? గవర్నమెంట్ గిట్టుబాటు ధర ఇస్తే వస్తారు. గవర్నమెంట్ ధర వాళ్ళది ఏం లేదు, చేతిలో ఏం లేదు కదా. గవర్నమెంట్ రిలీజ్ చేస్తేనే ఏదైనా. పార్టీలు ఏం కాదన్నా, మీ రైతులు బాగుంటేనే ప్రజలు బాగుంటారు, రాష్ట్రం బాగుంటది. మేమందరం తినాలి అని అంటే మీరు బాగుంటేనే కదా మేము తినేది. ఇప్పుడు మీరు తక్కువ పంటలు వేసుకుంటే మాకు ఎక్కువ రేట్లు కలుగుతాయి, అప్పుడు అందరు నష్టపోయినట్టే కదా ప్రజలు. కానీ రైతులు అయితే ఈ సంవత్సరం మొక్కజొన్నలో మొత్తం నష్టపోయినట్టే. గవర్నమెంట్ అసలు ఈ సంవత్సరం మొదలే పట్టలేదు, బస్తా కూడా కొనలేదు.